హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఎస్పెషల్గా టీఎస్పిఎస్సి ఏడబ్ల్యూఆర్ఎన్బి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే మన ఫస్ట్ వీడియో. యాజ్ ఏ వర్కింగ్ ఏడబ్ల్యూ ఇన్ ఆర్ఎన్బి నేను ఇప్పుడు మీకు ఎలా ప్రిపేర్ అయితే మనం ఏడబ్ల్యూ జాబ్ను అచీవ్ చేయగలుగుతామో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏదైనా జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను ఒక 8 బేసిక్ పాయింట్స్ రాస్తున్నాను. ఆ పాయింట్స్లో నుంచి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు హౌ టు ప్రిపేర్ ఏడబ్ల్యూ. ఇందులో మనకు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సిలబస్. మనకు సిలబస్లో ఎప్పుడైనా టోటల్ సిలబస్ ఏముంది అనేది చూడాలి. మనం సిలబస్ కాపీలో ఏ టాపిక్ను కూడా వదలవద్దు. దానిలో కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని మీరు వదిలేశారంటే అది మనకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈజీ టాపిక్ను మిస్ చేస్తామనే దాంట్లో మనకు 1 మార్క్లో కూడా జాబ్ పోయిన ఛాన్సెస్ చాలామందికి ఉంటాయి. అందుకోసమని ప్రతి టాపిక్ను వదలకుండా చదువుకోవాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ను ప్రిపేర్ అవ్వాలి. ఏ సబ్జెక్ట్ను వదిలేయకుండా ప్రిపేర్ అవ్వాలి. అండ్ సిలబస్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది బౌండరీస్ ఎంతవరకు చదవాలనేది మీరు ఫిక్స్ అయి ఉండాలి. లిమిట్స్ తెలిసి ఉండాలి. మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ను చదువుతున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్ఎంహెచ్ఎంని తీసుకోండి. మీరు ఎఫ్ఎంహెచ్ఎం చదవాలనుకుంటే దీంట్లో మనం చదువుతున్నా కొద్దీ ఇది కంప్లీట్ అవ్వని సబ్జెక్టు. ఇది ఒక ఓషియన్. దీంట్లో మనం ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. చదువుతూ ఉన్నా కొద్దీ ఎంతవరకు చదవాలి, ఎంతవరకు చదవద్దు అనేది తెలిసి ఉండాలి. మీరు ఇప్పుడు మనం జాబ్కు ప్రిపేర్ అవుతున్నాం అంతే, పిహెచ్డి చేయడానికి వెళ్ళట్లేదు కదా. మనకు ఎవరైనా మనకి ఏ కోచింగ్ సెంటర్లో వెళ్ళినా వాళ్ళు చెప్పేది అదే, మనకు ఫస్ట్ చెప్పేది అదే. మీరు చదివేది జాబ్కు చదువుతున్నారు, మీరు ఎంతవరకు చదవాలి, ఏ లిమిట్స్లో చదవాలి అనేది చదవండి అంతే. మీరు దానికంటే ఎక్కువ చదువుతున్నామంటే మనకు అది నాలెడ్జ్ ఉంటుంది, బట్ జాబ్కి యూజ్ అవ్వదు. మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యే జాబ్కు మనకు 3 monthsలో ఎగ్జామ్ ఉంది. ఆ 3 months లోపల మనం ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలి. అందుకోసమని సిలబస్ అనేది లిమిట్గా ఎంతవరకు ఉంది, ఏం చదవాలి అనేది తెలుసుకొని చదవండి. అది ఫస్ట్ సిలబస్. తర్వాత స్టడీ మెటీరియల్స్. మనం స్టడీ మెటీరియల్స్ ఇప్పుడు మార్కెట్లో మెనీ స్టడీ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. మెనీ ఇన్స్టిట్యూషన్స్వి. మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ది కానీ, లేదంటే మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మెటీరియల్ ఉంటుంది కదా, దానికే స్టిక్ ఆన్ అయి ఉండండి. అది ఎప్పటిదైనా పర్లేదు. అది గేట్ మెటీరియల్ అయినా పర్లేదు, ఏడబ్ల్యూ మెటీరియల్ అయినా పర్లేదు. మీరు ఎందుకంటే ఇప్పుడు ఒక మెటీరియల్ని మీరు చదువుతున్నారంటే ఫస్ట్ పేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైడ్రాలజీ టాపిక్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఫస్ట్ టాపిక్ రెయిన్ గేజెస్ గురించి ఉంటుంది. మీరు ఫస్ట్ చాప్టర్లో రెయిన్ గేజెస్ దగ్గర ఉన్న దాంట్లో మీరు ఫస్ట్ పేజీలో ఏం రాసుకున్నారు అనేది మీకు సమ్ టైమ్స్ అది మీరు చాలా టైమ్స్ రివైజ్ చేసినప్పుడు మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు అక్కడ ఈ ఫస్ట్ పేజ్లో, ఈ పేజ్ లోపల మీకు ఇక్కడ ఈ టాప్ లోపల ఏముందనేది గుర్తొస్తుంది. మీకు ఎగ్జామ్లో చూసినప్పుడు అరే మనం ఇది ఇక్కడ చదివాము అనేది గుర్తొస్తుంది. అందుకోసం మెనీ సోర్సెస్ తిప్పేశారు అనుకోండి, ఫస్ట్ రివిజన్ అప్పుడు ఒక బుక్, సెకండ్ రివిజన్ అప్పుడు ఒక బుక్, ఇలా చదువుతూ పోతే అది ఎప్పటికీ కంప్లీట్ కాదు. మనకు ప్రతి బుక్ లోపల కొత్త టాపిక్స్ వస్తుంటాయి. మనం అట్లా కొత్త టాపిక్స్ కోసం ప్రతిసారి చదువుతున్న కొద్దీ ఒక కన్ఫైన్డ్ దానికి ఫిక్స్ అయ్యి చదవండి. ఫిక్స్డ్ స్టడీ మెటీరియల్ను ఫిక్స్ చేసుకొని చదవండి. మెనీ సోర్సెస్కి వెళ్ళకండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ స్టడీ మెటీరియల్ దాంట్లో. మరి ఫిక్స్డ్ స్టడీ మెటీరియల్ అండ్ మెనీ సోర్సెస్కి వెళ్ళొద్దు. ఇదొకటి. నెక్స్ట్ బేసిక్స్. మీకు బేసిక్స్ అనేది ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా బేసిక్స్ ఇంపార్టెంట్. బేసిక్స్ రాని మనం ఏడబ్ల్యూ ఎగ్జామ్కు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాము అనేది వేస్ట్. బేసిక్స్ అంటే దాంట్లో మనకు యూనిట్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మనకు కేజీ పర్ మీటర్ క్యూబ్ నుంచి కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్కు ఎలా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీకి ఏం యూనిట్స్ ఉంటాయి, మనకు కైనటిక్ డెన్సిటీకి ఏం యూనిట్స్ ఉంటాయి, ఇలా ప్రతి దానికి ఏం యూనిట్స్ ఉంటాయని బేసిక్గా అవి తెలిసి ఉండాలి. తెలుసున్నప్పుడు నీకు కొన్నిసార్లు మనకి యూనిట్స్తో కూడా మనం ఆప్షన్స్ను బ్యాక్ ఇంజనీరింగ్ చేసి తీసేయచ్చు రివర్స్ ఇంజనీరింగ్లో.
అందుకోసమని యూనిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ బేసిక్ ఫార్ములాస్ అట్లా చిన్న చిన్నవి ఉంటాయి మనకు. ఫిజిక్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా, యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి రాంది మీరు ఎగ్జామ్లో, మేము ఎగ్జామ్ చదువుతున్నామంటే అది చదివినట్లు కాదు. ఫస్ట్ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. మీకు బేసిక్స్ వచ్చి ఉండాలి. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. బేసిక్స్ కూడా చాలా ఈజీ ఉంటాయి. మనకు రెగ్యులర్గా మనం యూజ్ చేసేది ఎప్పుడైనా kg/m3, kN/m, ఇలా చేంజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ రివిజన్. మనము రివిజన్ ఈజ్ ద కీ. నువ్వు ఎంత టాపర్ ఉండని కాలేజ్ లోపల ఎగ్జామ్ దగ్గరకు వచ్చేవారికి నువ్వు ఎన్నిసార్లు ఎక్కువ టైమ్స్ రివైజ్ చేస్తే అంత యూజ్ అవుతుంది. రివిజన్ ఈజ్ ద కీ. నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఒకటి చదివినప్పుడు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఇది ఈ పేజీలో ఉంది, ఫస్ట్ పేజీలో ఈ టాపిక్ రెయిన్ గేజెస్ గురించి ఉంది, సెకండ్ పేజీలో మనకు హైడ్రోగ్రాఫ్స్ గురించి ఉంది, ఇలా మనకు అది ఆ టాపిక్ ఇక్కడ ఉందని తెలిసిపోతుంది ఆ టైంకు చూసినప్పుడు. అందుకోసం రివిజన్ ఈజ్ ద కీ. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మనకు మైండ్ మ్యాప్ అయి ఉంటుంది, మనకు మ్యాపింగ్. అలా ఉండడం వల్ల మీరు ఎప్పటికీ మర్చిపోరు అది నార్మల్గా. అండ్ రివిజన్ లోపలనే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెస్ట్ సిరీస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన ప్రిపరేషన్లో 99.99% ఆఫ్ దీనికి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు సిలబస్ డెప్త్ ఎలా వస్తుంది, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అనేవి తెలుస్తాయి. రివిజన్ లోపల రివైజ్ చేస్తూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ కన్సిస్టెన్సీ. మీరు ఫస్ట్ డే 10 అవర్స్ చదివి సెకండ్ డే 2 అవర్సే చదివారు అనుకోండి, థర్డ్ డే 5 అవర్స్ చదివి ఫోర్త్ డే 1 అవరే చదివారు అనుకోండి, దీంట్లో కన్సిస్టెన్సీ ఎక్కడ ఉంది మీకు? ఒకరోజు 10 అవర్స్ చదువుతున్నావు, ఒక 2 అవర్స్ చదువుతున్నావు, థర్డ్ డే 5 అవర్స్ చదివినావు, ఫోర్త్ డే 1 అవర్ చదివినావు. మీరు కన్సిస్టెన్సీ ఫాలో అవ్వండి. ఫస్ట్ డేనే 10 అవర్స్ కాకుండా ఫస్ట్ డే ఒక 5 అవర్స్, సెకండ్ డే ఒక 5 అవర్స్, 6 అవర్స్, ఇలా 6 అవర్స్ 7 అవర్స్ అలా చదివితే బెటర్. మనం ఎంతో అనుకుంటాం చాలా మటుకు 8 అవర్స్ ఎనఫ్. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది 8 అవర్స్ కంటే ఎక్కువ తీసుకోలేదు. 8 to 10 అవర్స్ అనేది ఇక మరి ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన టైంలో ఇక మనకు ప్రెషర్ అవుతుంటుంది కాబట్టి ఆ టైంలో చదవచ్చు. బట్ ఇక మేము ఎక్కువ చదువుతామని ఎక్కువ చదివి లాస్ట్ మూమెంట్లో జాబ్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యాడు, జస్ట్ 10 మార్క్స్తోని జాబ్ మిస్ అయింది. తను వన్ ఆఫ్ ద ఎగ్జామ్స్ రోజు, మనకు రిటర్న్ ఎగ్జామ్స్ ఒక 10 days జరిగాయి కదా, ఒక 2 ఎగ్జామ్స్కి సెలైన్ పెట్టుకొని వెళ్ళి ఎగ్జామ్ రాశాడు. అతను అప్పటి వరకు చాలా బాగా ప్రిపేర్ అయ్యాడు, బట్ తన హెల్త్ని చూసుకోలేదు. ఆ హెల్త్ని చూసుకోకపోవడం వల్ల లాస్ట్ మూమెంట్లో ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ వచ్చి తను సెలైన్ యూజ్ చేసి వెళ్ళాల్సి వచ్చింది. అదే తన హెల్త్ బాగుండింటే ఇంకా మంచిగా రాసేవాడేమో, ఈరోజు గ్రూప్ 1 జాబ్లో ఉండేవాడు. అందుకోసం కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో హెల్త్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అది కూడా చూసుకోండి. టెస్ట్ సిరీస్, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ది కానీ టెస్ట్ సిరీస్ రాయండి. చాలామంది, నేను పర్సనల్గా యూజ్ చేయలేదు కానీ టెక్స్ట్ బుక్ యాప్ యూజ్ చేయమని ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత నేను చాలామంది ఏడబ్ల్యూఎస్తో మాట్లాడినప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలామంది చెప్పింది ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేది చాలా బాగుంది అని చెప్పారు. ఒకసారి ఇది ట్రై చేయండి, టెక్స్ట్ బుక్ది. అండ్ ఏదైనా ఇన్స్టిట్యూట్ అయినా మీరు ఎగ్జామ్స్ రాయడం ఇంపార్టెంట్. చాలామంది టెస్ట్ సిరీస్లు తీసుకుంటారు, బట్ అవి టెస్ట్ సిరీస్లో ఏం చేస్తారంటే లాస్ట్లో రాద్దాంలే, మొత్తం సిలబస్ కంప్లీట్ అయినాక రాద్దాంలే అనుకుంటారు. కానీ అవి మీరు 30% ఆఫ్ ద టెస్ట్లు కూడా కంప్లీట్ చేయరు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక సబ్జెక్టుకు 2 to 3 టెస్ట్లు పెడతారు. అసలు మనం ఒక్క టెస్ట్ కూడా కంప్లీట్ చేయం. అందుకోసమే మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేశారంటే దానిపైన ఎగ్జామ్స్ రాసేయండి, ఏం కాదు. అప్పుడే రాసేస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారనేది తెలుస్తుంది. అందుకోసం 30% ఆఫ్ ద మందే ఇంతే రాస్తారు, 30%. అందుకోసమే మీరు 100% కాకుండా 70 to 80% రాసినా మీరు ఎక్కడో ఉంటారు.
అందుకోసం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ అనేది. టెస్ట్ సిరీస్ను మిస్ చేయకండి మీరు. టెస్ట్ సిరీస్ అనేది వెరీ కీ పాయింట్ ప్లే చేస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ టెస్ట్ సిరీస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు మీరు టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకు ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో, ఇప్పుడు ఏ క్వశ్చన్ను వదిలేయాలి, ఏ క్వశ్చన్ను వదిలేయొద్దు. సమ్ టైమ్స్ మనకు క్వశ్చన్స్ అనేది మరి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ వస్తాయి కదా, న్యూమరికల్స్. అవి మనకు అప్పుడు సాల్వ్ కాదు. ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. మీరు అదే క్వశ్చన్ దగ్గర 5 minutes వెయిట్ చేస్తా అంటే మనకు ఉండే 180 minutes లోపల 150 క్వశ్చన్స్కు ఇక్కడనే టైం అయిపోద్ది మనకు. అందుకోసమని మీరు సారీ 180 minutes కాదు, 150 minutes. మనకు 2.5 hours కదా ఎగ్జామ్. మనకు 150 minutesకి 150 క్వశ్చన్స్, 150 minutes. 1 minute 1 క్వశ్చన్ చేసేయాలి. మీరు దానికే ఒకటే క్వశ్చన్కు 5 minutes టైం వేస్ట్ చేస్తే మీరు రిమైనింగ్ 4 క్వశ్చన్స్ను వదిలేస్తున్నట్టే కదా. అందుకోసం టైం వేస్ట్ చేయకండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జామ్ లిటరల్. ఎందుకంటే ఆఫ్లైన్లో రాసేటప్పుడు మన బబ్లింగ్కి చాలా టైం వేస్ట్ అవుతుంది. మన క్వశ్చన్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ బబ్లింగ్ చేయాలి. అందుకోసం ఆన్లైన్ ఎగ్జామ్ అనేది బెస్ట్ ఎగ్జామ్ ఇన్ మై ఒపీనియన్. సెల్ఫ్ బిలీఫ్, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు జాబ్ వస్తుంది, ఐ కెన్ గెట్ దిస్ జాబ్ అని మీకు ఉండాలి అది. ఎందుకంటే మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం రోజు రోజుకు మనం ప్రిపేర్ అవుతూ నాకేం వస్తుంది లేరా అనే మెంటాలిటీలో ఉంటాం. అదే నాకు జాబ్ వస్తుంది, పక్కా వస్తుంది, ఒక జాబ్ నాదే అనే ఫిక్స్ అయినాం అనుకోండి, మీరు కొట్టగలుగుతారు ఆ జాబ్ను. మీరు కొడతారో లేదో దాని దగ్గరకైనా మనం కట్ ఆఫ్లోకి వెళ్తాము. అది ఇంపార్టెంట్. మీరు అరే నేనేం కొడతారా, ఇంతమంది ప్రిపేర్ అవుతున్నారు, అందరు కూడా అలానే అనుకుంటుంటారు నేనేం కొడతా, నేనేం చేస్తా అనేది. సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే మనము డిమోటివేషన్ వస్తుంది. అది ఎప్పుడో అంటే మీరు ఏదో ఒక టెస్ట్ సిరీస్లో ఎగ్జామ్ రాశారు, మీకు దాంట్లో 20 క్వశ్చన్స్కు 40 ఇంటూ 2 కదా, 40 మార్క్స్కు మీకు ఒక 10 మార్క్సే వచ్చాయి. అది డిమోటివేట్ అవుతారు. బట్ దాన్ని డిమోటివేషన్ లాగా తీసుకోకండి. మీకు 10 మార్క్సే వచ్చినాయంటే రిమైనింగ్ మీకు 10 మార్క్స్ అంటే ఓన్లీ 5 క్వశ్చన్సే మీకు కరెక్ట్ అయినాయి. రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఎక్కడ రాంగ్ అయినాయి అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. అది ఎగ్జామ్ రాసినామా దాన్ని వదిలేసినామా అన్నట్టు చూడకండి. మీరు ఆ క్వశ్చన్స్ ఎక్కడ రాంగ్ చేసినాం అనేది చూసారనుకోండి, మీరు అక్కడనే మీరు ఒక మెట్టు ఎక్కేస్తారు పైకి, జాబ్కి దగ్గర వెళ్తున్నారని అర్థం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒకసారి చేసిన మిస్టేక్ను మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దని ట్రై చేయండి. అది మీరు అదే మిస్టేక్ను పదే పదే చేస్తున్నారంటే మీరు దాని నుంచి ఏం నేర్చుకుంటలేనని అర్థం. నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎవల్యూషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ డే అనేది హైడ్రాలజీ సబ్జెక్ట్ను చదివారు. ఆ రోజు మీరు ఎంత టైం చదివారు? మీరు నైట్ పడుకునే ముందు ఈ సెల్ఫ్ బిలీఫ్ అనేది, సెల్ఫ్ ఎవల్యూషన్ అనేది చేసుకోవాలి. ఈరోజు ఎంతసేపు నేను ఈ సబ్జెక్ట్ను చదివాను, దీంట్లో నేను ఏం నేర్చుకున్నాను. ఇది జస్ట్ మీరు పడుకున్నాక మీ మనసులో అనుకోండి, మీరు ఎక్కడో రాసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ పడుకునే ముందు ఈరోజు ఏం చేశాను, ఎంత టైం వేస్ట్ చేశాను, నేను మీ మొబైల్ లోపల ఎంత టైం వేస్ట్ చేశారు, అండ్ ఎంతసేపు రీల్స్ చూశాను. ఇలా రీల్స్ చూసే టైంలో ఏదైనా జిఎస్వి చూడండి, బెటర్ అది. ఎందుకంటే జిఎస్వి చూడడము, లేదంటే టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా, టెస్ట్ సిరీస్వి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అలా మీకు యూజ్ అవుతుంది. అండ్ నైట్ టైం లోపల ఈరోజు ఎందుకు ఇంత టైం నేను వేస్ట్ చేశాను, రేపు ఎందుకు ఈ టైంను వేస్ట్ చేయకుండా రేపు ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఆలోచించండి. మీరు ఒక రోజు 1 day వేస్ట్ చేస్తున్నారంటే ఆ 1 day లోపల నీ కాంపిటీటర్ నీకంటే అహెడ్ ఉన్నాడనే అర్థం. మీరు ఇప్పుడు ఒక 1 kilometer డిస్టెన్స్ వెళ్ళారంటే నీ కాంపిటీటర్ అప్పటికే 2 kilometers వెళ్ళిపోయి ఉంటాడు. మీరు సెకండ్ డేకి వచ్చేసరికి మీరు 2 kilometers వెళ్తే అతను 3.5 kilometers వెళ్ళిపోవచ్చు. అందుకోసమని ఎప్పుడు సెల్ఫ్ ఎవల్యూషన్ అనేది ఇంపార్టెంట్, మీకు మీరు చేసుకోవడం. అండ్ డిమోటివేట్ అవ్వకండి, ఏం కాదు. మనం ఇంకోటి ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు, అండ్ వెరీ ఇంపార్టెంట్, నేను ఇంకోటి మర్చిపోయినా, రివిజన్లో షార్ట్ నోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్, ఈ షార్ట్ నోట్స్ అనేది షార్ట్గానే ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక్క సబ్జెక్ట్కు దాన్ని మళ్ళీ లాంగ్ నోట్స్ లాగా రాస్తారు, ఒక 20 pages 30 pages. మీరు ఎగ్జామ్ ముందు రోజు 20-30 pages చదివేటంత టైం ఉండదు మీకు. ఒకవేళ రివైజ్ చేసుకోవాలంటే
ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, ఏం ఇంపార్టెంట్ లేవు, అవి చూసుకోవాలి. కాబట్టి జస్ట్ షార్ట్ ఒక ఈ మరీ పెద్ద సబ్జెక్ట్ ఉందనుకోండి, అది 5 to 6 pages లేదంటే 10 pages అలా వచ్చేటట్లు రాసుకోండి. కానీ మరీ నేను 30 pages రాసుకుంటా, 20 pages రాసుకుంటా అంటే ఆ లాస్ట్ మూమెంట్లో చదవలేరు, అంత ఈజీ కాదు. ఇలా షార్ట్ నోట్స్ అంటే షార్ట్గా ఉండేటట్లే రాసుకోవాలి. ఎగ్జామ్కు జస్ట్ పోయే ముందు ఇట్లా ఒకసారి తిప్పేస్తే మీకు వచ్చి ఉండాలి అది. అండ్ ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండొచ్చు నేను అనుకున్నది. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరు చెప్పండి. నేను రేపటి నుంచి నెక్స్ట్ డైలీ ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో ద సివిలర్ పేజ్. థ్యాంక్ యూ.